హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము సింపుల్గా టేస్టీగా ఆలు కుర్మా చేస్తున్నాం. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు, పెద్దోళ్ళు కూడా చేసుకోవచ్చు. 5 minutes ఫ్రెండ్స్. ఈ రెసిపీ చూడండి ఎట్లా చేసుకుంటాం. ఫస్ట్ ఒక 5 లేదా 6 ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకున్నాక అవి చాకుతో ఇట్లా కొయ్యాలి. కోస్తే అయినాయో లేదో తెలుస్తుంది. దాని తర్వాత ఉడికిన తర్వాత తొక్కలుచుకొని ఇట్లా పిసుక్కోవాలి. చూడండి ఎట్లా పిసుక్కుంటాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఛానల్ని ఇంత మీకు కష్టం చేస్తున్నాం కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా పిసుక్కోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత 1 స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం, మళ్ళీ తగినంత పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్. తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, 1 స్పూన్. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, 1 స్పూన్, 1 స్పూన్ హాఫ్. పిసుక్కోవాలి ఫ్రెండ్స్, కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని ఇంకొక కొన్ని పదార్థాలు వేయాలి ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. దాని తర్వాత ఇట్లా కొంచెం టేస్ట్ చూసుకొని చూడాలి ఫ్రెండ్స్ ఏమైనా తక్కువ అయిందో లేదని. ఇప్పుడు తాలింపు. ఫస్ట్ కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత. మీకు ఎంత కర్రీ ఉంటే అంత. దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్, 1 గిన్నె. దాని తర్వాత 1 పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్, 1 కప్తో. ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఎలా కలుపుకోవాలంటే బాగా వేగినట్టు కలుపుకోవాలి. ఇట్లా వేగినాక మనం కలిపి పెట్టుకున్న ఆలుగడ్డ కుర్మాని వేయాలి ఫ్రెండ్స్ టేస్ట్ కోసం. పేస్ట్ ఇట్లా ఉల్లిపాయలు పట్టినట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా తాలింపులో కలిసినట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 5 minutes కలుపుకోవాలి, కాదు 2 minutes కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక 2 minutes పెట్టాలి ఫ్రెండ్స్. 5 flameలో మగ్గుతుంది. సారీ ఫ్రెండ్స్, 5 flameలో పెట్టుకోకండి. 5 flameలో పెట్టుకుంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకోండి 2 minutes. ఇట్లా 2 minutes అయినాక కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ కోసం లైట్గా. ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా 2 minutes ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా 2 minutes వండుకొని బంద్ చేసేయాలి ఫ్రెండ్స్. టేస్టీ ఆలు కుర్మా తయారైపోతుంది. ఇది 5 minutes కర్రీ. మంచిగా చపాతీకైనా, రైస్కైనా, పుల్కాకైనా సూపర్ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు
మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.